మైనారిటీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు సరైన సౌకర్యాలు లేవని, ప్రిన్సిపల్ పట్టించుకోవడం లేదని విద్యార్థులు తమ దృష్టికి తీసుకురావడం జరిగిందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి న్యాయమూర్తి స్వాతిరెడ్డి తెలిపారు. గత 4 నెలల నుండి విద్యార్థులకు బాత్రూములు, డ్రైనేజ్ సమస్య ఉన్నా పరిష్కరించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట పట్టణంలోని మైనార్టీ గురుకుల పాఠశాలను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి న్యాయమూర్తి స్వాతిరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నారా, సౌకర్యాలు ఎలా ఉన్నాయి అన్న విషయాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను తాము ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ న్యాయమూర్తి స్వాతిరెడ్డికి వివరించారు. అనంతరం న్యాయమూర్తి స్వాతిరెడ్డి మీడియాతో మాట్లాడారు. 2 రోజుల క్రితం న్యూస్ పేపర్లలో, మీడియా ఛానళ్లలో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చూసి పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశామన్నారు. పాఠశాలలో బాత్రూంలో నిర్వహణ సరిగా లేదని, అలాగే వేడి నీరు కూడా ఇవ్వడం లేదని ప్రిన్సిపల్, వార్డెన్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు యోగా, గేమ్స్ ఆడుకోనివ్వకపోవడం సరికాదన్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ప్రిన్సిపల్ వ్యవహార శైలిని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి తగు చర్యలు తీసుకుంటామన్నారు. నేను ఒక న్యూస్ ఆర్టికల్ చూసి ఇవాళ మేము తెలంగాణ గవర్నమెంట్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్కి రావడం జరిగింది. ఇక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ బాగాలేవని పిల్లలందరూ కూడా రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చారు. ఇవన్నీ కూడా కరెక్ట్గా దృష్టికి తీసుకెళ్తాము. మేము కూడా వాష్రూమ్స్ చెక్ చేస్తే మొత్తం ఉన్నాయే 4 వాష్రూమ్స్, అందులో కింద ఒక వాష్రూమ్ కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది. ఒక్క మగ్గు వాటర్ కూడా వెళ్ళటం లేని పరిస్థితి. మిగతా కూడా అన్హైజీనిక్గా ఉన్నాయి. డ్రైనేజ్ పైప్స్ అన్నీ కూడా లీక్ అవుతున్నాయి. పిల్లలు ఇలాంటి ప్రాబ్లం ఇవాళ కాదు, 4 నెలల నుంచి సఫర్ అవుతున్నాము. కొత్త ప్రిన్సిపల్ వచ్చిన తర్వాత ఏం చెప్పినా యాక్షన్ తీసుకోవట్లేదని కంప్లైంట్ చేస్తున్నారు. గ్రౌండ్ కూడా ఆడుకోవడానికి లేదంట, ఉన్న గ్రౌండ్ ఆడుకోవడానికి పర్మిషన్ ఇవ్వట్లేదని, ఎటువంటి కాంపిటీషన్స్కి స్కూల్కి లెటర్ వచ్చినా సరే ప్రిన్సిపల్ గారు పార్టిసిపేట్ చేయడానికి అనుమతి ఇవ్వట్లేదని, యోగా కూడా చేయనివ్వట్లేదని కంప్లైంట్ ఇస్తున్నారు. ఈ విషయం బయటికి తెలిస్తే ప్రిన్సిపల్ గారు యాక్షన్ తీసుకుంటున్నారని కూడా భయపడితే పిల్లల్ని ఉజ్జగించి ఈ విషయం తెలుసుకోవడం జరిగింది. కాబట్టి దీని గురించి మేము ఇమీడియట్గా కలెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ అందజేస్తాము, యాక్షన్ తీసుకునేలా చూస్తాము.